ఆర్హి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, భువనేశ్వరి దేవత యొక్క వశీకరణ గురించి ఒక ఆశ్రమవాసి కోరుకున్నారు. అతని కోరికపై ఈ ప్రసంగం చేయబడుతుంది. అసలు భువనేశ్వరి అంటేనే దశమహావిద్యాది దేవతల్లో ఒకటిగాను, చంద్రునికి అధిష్టాన దేవతగాను మనకు జ్ఞాపకం వస్తుంది. గాని ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో నెలకొని ఉన్న శ్రీమాత భువనేశ్వరి దేవి. భువనేశ్వర్ పట్టణము మాకు కేవలం రాజధానియే కాదు, సాంప్రదాయ నగరం కూడా. ఆ ఊరిలో 1600 చెరువులు, 1600 మందిరములు ఉన్నాయి. ఏకాంబరేశ్వరుడు అనగా లింగరాజస్వామి యొక్క దేవాలయము మహాప్రసిద్ధము. అటువంటి క్షేత్రంలో వెలిసిన భువనేశ్వరి దేవి ఒరిస్సా వాసులు ఎవరు మా రాజధాని భువనేశ్వర్ ఏ పని మీద వెళ్ళినా భువనేశ్వరిని, లింగరాజు మందిరమును, శ్రీరామ మందిరమును దర్శనం చేయడం ఒక పరిపాటి, ఒక అలవాటుగా చేసుకుంటారు. దివ్యాత్మ స్వరూపులారా, వశీకరణ దేవతలలో ప్రప్రథమ దేవతలు ముగ్గురు. వారు చాముండేశ్వరి, భువనేశ్వరి, మాతంగేశ్వరి. ఇక లైంగిక వశీకరణ లేక భార్యాభర్తల యొక్క వశీకరణకు రతి మన్మధులు మరియు కొంతమంది యక్షణులు ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే మనం చాముండేశ్వరిది ఇంతవరకు చెప్పుకున్నాం, మాతంగేశ్వరిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు భువనేశ్వరి యొక్క వశీకరణ గురించి చెప్పుకుందాం. భువనేశ్వరి అంటేనే చంద్రగ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది. భువనేశ్వరి యొక్క ఆరాధన, భువనేశ్వరి యొక్క పూజలు, మంత్ర జపములు చేయడం వలన చంద్రగ్రహ శాంతి జరుగుతుంది. చంద్రుడు మనసునకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన స్త్రీకి రాణి యోగములు, మాతృత్వ యోగము లభిస్తుంది. చెడు ఫలితములు ఇచ్చేటప్పుడు అనాసక్తి, నీరస, నిస్పృహత ఉంటారు. తాగుడు వ్యసనానికి బానిస అవ్వడం కూడా ఈ చంద్రగ్రహం యొక్క ప్రతికూల చర్య. తల్లిని పూజించడం, తల్లిని దేవతగా ఆరాధించడం, తల్లికి గౌరవించడం చంద్రగ్రహం యొక్క అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే చంద్రుడు మనసునకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. మన విజ్ఞాన శాస్త్రమందు అనగా హైందవ సనాతన ధర్మ విజ్ఞాన శాస్త్రమందు చంద్రుడు అంటే ఒక శాటిలైట్. శివలింగములు శివుని యొక్క తలపై అర్ధచంద్రాకారముతో బాలేంద్రుడు అనగా చిన్న పిల్లవాడైన చంద్రుడు అంటే సన్నని చంద్రుడు ఉంటాడు. వాటిని రిసీవర్స్ గా భావన చేయాలి. మన ప్రాంతంలో ఏమి జరిగినా, ఏదైనా సరే ఉత్తర్వులు, ప్రతి ఉత్తర్వులు జరిగినా ప్రతిదీ ఆ ప్రాంతంలో ఉండే శివలింగము స్వీకరించి అది చంద్రుని వద్దకు పంపిస్తుంది. ఆ చంద్రుడు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క, ప్రాణి యొక్క మస్తిష్కములను ఆలోచింపజేస్తూ ఉంటాడు. ఇది మనకు చాలా సార్లు అనుభవంలోనికి వస్తుంది. ఎందుకంటే 10 మంది ఒక దగ్గర ఉండేటప్పుడు ఇద్దరు ఒకేసారి ఒకే మాట ఆడడం, లేకపోతే చిన్న కూని రాగం తీస్తూ ఇద్దరు ఒకే పాట పాడడం, ఇవన్నీ మనం తరచు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒకే భావన ఇద్దరిలో వస్తుంటుంది. దానికి అర్థం ఏమిటి? నీ ఆలోచన ఇంకొకరిలో కూడా ఎందుకు వస్తుంది అంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడో ఒక దగ్గర కలుస్తున్నాయి. ఆ కలిసే ప్రదేశమే చంద్రగ్రహం లేక చంద్రుడు. అందుకోసమే మనం ప్రతి జపం చేసేటప్పుడు, ఏదైనా పూజాది విధులు గావించేటప్పుడు శివాలయమునకు ప్రదక్షిణకు వెళ్ళండి అంటూ ఉంటాం. కాగా ఎవరికైనా సరే మతి స్థిమితము లేకుండా పిచ్చివాళ్ళు కావడం, లేక జ్ఞాపక శక్తి నశించడం, ఇటువంటి వ్యాధులు ఉన్నవారు శివాలయ ప్రాంగణంలో ఉండే బావిలో గాని లేక కోనేరులో గాని స్నానం చేసినా, లేక అక్కడ నీళ్లు తీసుకొని తలపై గట్టిగా బాదున అనగా నీరుని బుర్రకు పట్టించిన అతివేగంగా వారి యొక్క రుగ్మత నయమవుతుంది. అనగా జ్ఞాపక శక్తి లేని వారికి జ్ఞాపక శక్తి వస్తుంది. ఎవరి మస్తిష్కం అయితే పిచ్చి వాళ్ళగా మారుతూ ఉన్నారో వారి యొక్క మతి స్థిమితం అవుతుంది. దానికి కారణం వైదిక విజ్ఞానం ప్రకారం కూడా రేడియేషన్ వల్లనే సకలము జరుగుతూ ఉంటాయి. శివలింగములు అణుబాంబు కంటే ఎక్కువ రేడియేషన్ ని ప్రసరిస్తూ ఉంటాయి. మన సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా రేడియేషన్ వల్లనే పనిచేస్తూ ఉంటుంది. చంద్రుని యొక్క ప్రతిబింబము శివలింగం యొక్క ప్రాంగణంలో పడడం వలన శివుని యొక్క రేడియేషన్ చంద్రునితో కనెక్టివిటీ ఏర్పరచుకోవడం వలన ఆ ప్రాంతంలో ఉండే నీళ్లపై ఆ ప్రభావం పడుతుంది. కాగా శివునికి అభిషేకం చేస్తాం. ఆ శివుని యొక్క అభిషేక జలము ఆ ప్రాంతంలో భూమిలోకి పోతుంది. అక్కడుండే జలాశయం గాని బావి గాని ఆ జలమును స్వీకరిస్తుంది. కాబట్టి ఆ జలంలో అపరిమితమైన రేడియేషన్ ఉంటుంది. అంటే హాని కలిగించేది కాదు, మనలను మేలు చేకూర్చేది. కాబట్టి శివాలయ ప్రాంగణంలో ఉండే బావిలో గాని కోనేరులో గాని మతి స్థిమితం లేని వారు స్నానం చేయడం వలన లేక తలపై నీరు కొట్టుకోవడం వలన అతివేగంగా ఆ వ్యాధుల నుండి బయటపడగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అదే ప్రకారంగా భువనేశ్వరి దేవి అంటేనే శ్రీమాత యొక్క ముఖ్యనామంగా కూడా లలిత సహస్రనామంలోను మరియు శ్రీచక్ర వైభవంలోను చెప్పబడుతూ ఉంటుంది. శ్రీమాత యొక్క మూల రూపము భువనేశ్వరి యొక్క రూపముగానే వర్ణించబడుతూ
ఉంటుంది. అటువంటి భువనేశ్వరి దేవతను పూజించడం, ఆరాధించడం అనేది మన యొక్క సుకృతంగానే భావించాలి. ఎందుకంటే సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు, సకల విధములైన వైభవములను అందించగలదు. అయితే ఈ భువనేశ్వరి యొక్క వశీకరణ విద్య ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. భువనేశ్వరి దేవతను ముందుగా ధ్యానిద్దాం. శ్యామాంగీం శశిశేఖరం నిజకరైర్దదానాంచ రక్తోత్పలం రత్నాఢ్యాంచ సకం పరం భయహరం సంబిభ్రాతి శాశ్వతీం ముక్తాహారలసత్ పయోదర లతాం నేత్రత్రయోల్లాసినీం వందే అహం సురపూజితాం హరవధూం రక్తారందాస్థితాం. రక్తవర్ణముతో శోభిల్లుతూ హరుని యొక్క పెళ్లి కుమార్తె అనగా వివాహం నాకు వధువుగా రత్న కంకణములను ముక్తాహారములను ధరించి భయములను పోగొట్టి హరుని యొక్క ఇల్లాలిగా ఆమె యొక్క సున్నితమైన అంగములతో విరాజిల్లుతున్న రక్తవర్ణము వస్త్రములు ధరించి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవిని ధ్యానిస్తూ ఉన్నాను. అలా శ్రీమాతను ధ్యానించిన తర్వాత మనం ఎందుకోసం ఈ మంత్ర జపం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ భువనేశ్వరి చతురాక్షర్ బీజ్ యుక్త మంత్ర సహిత సంపుటిత వశీకరణ మంత్రస్య శక్తి ఋషి గాయత్రీ ఛంద హకారో బీజం హ్రీం శక్తి మనోగత ఇతి కీలకం శ్రీ భువనేశ్వరి మహావిద్యా దేవత మమ మనః కామ్య సిద్ధయే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు శక్తి ఋషి గాయత్రీ ఛందస హకారో బీజం హ్రీం శక్తి మనోగత కీలకం. దీన్ని అనుసరించి చేసుకోవచ్చు. ఇక అంగన్యాస హృదయన్యాసములు. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం హైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం హౌం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం రహ కరతల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్ భో సౌరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పిన తర్వాత ముందుగా చతుర్బీజ యుక్త మంత్రమును మనం 8 మాలలు చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు తొలి సంధ్య మరు సంధ్య దేవతను శక్తి కొలది పూజిస్తూ ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన ముగించుకున్న తర్వాత భువనేశ్వరి దేవిని ఒక పీఠము ఏర్పరచుకొని ఆ పీఠముపై షోడశోపచార పూజ పంచపూజలు లమిత్యాది పంచపూజలు చేస్తూ ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ ముందుగా దేవతను పూజించి ముందు మనం చెప్పిన చతురాక్షర్ బీజ యుక్త మంత్రము ముందు 8 మాలలు చేయాలి. తర్వాత మనం వశీకరణ మంత్రమును ఒక మాల చేయాలి. ఉదయం పూట అదే ప్రకారంగా చేయాలి, సాయంత్రం పూట కూడా అలాగేనే చేయాలి. తొలి సంధ్య మరు సంధ్య 2 వేళలు చేయవలసి ఉంటుంది. 22 రోజులు రోజుకి ఉదయం 8 మాలలు సాయంత్రం 8 మాలలు బీజాక్షర మంత్రము మరియు వశీకరణ మంత్రము 8 మాలలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక మాల మాత్రమే చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకునే వారు 3 మాలల వరకు చేసుకోవచ్చు. ముందు చతురాక్షర బీజయుక్త శ్రీ భువనేశ్వరి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్యై నమః. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం చెప్పే మంత్రము చతుర్బీజ సంపుటిత మంత్రము. ఈ మంత్రం భువనేశ్వరి యొక్క సర్వశక్తులను ఒసగే అనగా ఐశ్వర్యము దాంపత్య జీవనం యొక్క సకల ఆవశ్యకతలు తీర్చగలదు మరియు శక్తిని ప్రసాదించగలదు, శాంతిని ప్రసాదించగలదు. ఈ మంత్రం యొక్క అర్థము దివ్య స్త్రీ శక్తి సమృద్ధి శ్రేయస్సు మరియు ప్రేమ యొక్క స్వరూపిణి అయిన భువనేశ్వరిని నివాళి అర్పిస్తున్నాను. దివాత్మ స్వరూపులారా, హ్రీం బీజము భువనేశ్వరి యొక్క మూల బీజము కాబట్టి ఈ బీజములతో చేయబడిన ఈ మంత్రము చాలా ప్రభావవంతమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రము ప్రతిరోజు 8 మాలలు జపం చేసిన తర్వాత వశీకరణ మంత్రం చేయవలసి ఉంటుంది. వశీకరణ మంత్రం ప్రత్యక్షంగా జపం చేయడానికి వీలు ఉండదు. అర్థమైంది కదా? దాన్ని బట్టి మీరు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ వశీకరణ మంత్రం చేయడం వలన మస్తిష్కము అనగా మనస్సు, వారి యొక్క ఆలోచన అంటే విచారణ మరియు వారి యొక్క దేహము మన హస్తగతం అయిపోతుంది. అటువంటి శక్తివంతమైన మహామంత్రము ఇప్పుడు భువనేశ్వరి వశీకరణ మంత్రము. ఓం హ్రీం భువనేశ్వరి మమ హృదయ స్థితే వ్యక్తిం మస్తకం విచారం దేహం మమ వశం కురు హ్రీం ఫట్ హ్రీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం భువనేశ్వరి మమ హృదయ స్థితే వ్యక్తిం మస్తకం విచారం దేహం మమ వశం కురు హ్రీం ఫట్ హ్రీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం భువనేశ్వరి మమ హృదయ స్థితే వ్యక్తిం మస్తకం విచారం దేహం మమ వశం కురు హ్రీం ఫట్ హ్రీం నమః.
దివాత్మ స్వరూపులారా, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మన ఆవశ్యకతలను అనుసరించి జపములు చేయటం చాలా మంచిది. విశేషమైన ఫలితములు కూడా ఇవ్వగలదు. మీరు ముందు దేవత యొక్క శక్తులపై అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం అసలు పనికిరాదు తంత్ర యోగమున. కాబట్టి మీరు వాచిక జపమే చేయండి. ఏదైనా సందేహములు ఉంటే మాతో సంప్రదించండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. శక్తిమయం జగత్ లేక మంత్ర సాధన అనే ప్లేలిస్ట్ లో ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాత జపములకు ఉపక్రమించండి. మన యొక్క ఇబ్బందులను తొలగించుకునేందుకు, మన యొక్క ఆవశ్యకతలను తీర్చుకునేందుకు వేదము కర్మకాండాలను చెప్పింది. ఋషులు దాన్ని భాష్యం చేసి మనకు మహావిద్యల నుండి చిన్న చిన్న విద్యలు కూడా అందించి ఉన్నారు. సనాతన ధర్మ ఋషుల యొక్క పరిశ్రమను గుర్తించి మన జీవితములను మనం సరిదిద్దుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.